రవి గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా, ఎందుకంటే ఇంకా మిగిలిన గెస్టులు కూడా మాట్లాడాలి. ఒకసారి బాలకోటయ్య గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటయ్య గారు, మీరు కట్టబోయే నవనగరాల్లో ఒక 4 నగరాలు తెలంగాణ అడుగుతుంది రేపు పొద్దున, కొత్త డిమాండ్ అది. మీరేమో కింద మీద పడి 10 ఏళ్ళు ఉద్యమాలు చేసి గడిచిన 5 ఏళ్ళు నానా ఇబ్బందులు పడి అరెస్టులు అయ్యి రోడ్డును పడి ఇంత గందరగోళం చేసి పాపం అమరావతి కట్టుకుందామని ఇటుక పేరుస్తుంటే ఆ ఇటుకలో 40% మాదని రేపు పొద్దున వచ్చి అడిగితే ఏం చేస్తారు సార్ మీరు? ఎందుకంటే తిరుమల వెంకన్నలో ఆయన గుళ్ళో వాటా కావాలన్నారు, అడగబోతున్నారు అలా అని. నెక్స్ట్ వచ్చేప్పటికి విద్యుత్ సంస్థల బకాయిలు 25,000 కోట్ల రూపాయలు అరౌండ్ ఉన్నాయి. అవన్నీ మీరు పే చేయాలి, ఆంధ్రప్రదేశ్ పే చేయాలట తెలంగాణకి. ఈ కాక వాళ్ళకి పోర్టులు లేవు కాబట్టి ఉన్న 3 పోర్టులో వాళ్ళకి వాటా కావాలట. ఇంకేమన్నా ఉంటే అవి కూడా ఇచ్చేయండి, ఎందుకు అమరావతి కట్టేసి వాళ్ళకి ఇచ్చేయండి. సార్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. వాసుదేవ్ గారు ఓకేనా? ఓకే అండి. వాసుదేవ్ గారు ధన్యవాదాలు అందరికి. ఇప్పుడు అయ్యకలాగా ఏదో చేస్తుంటే కొడుకొచ్చి జ్యోతిలక్ష్మి కావాలన్నంట. మరీ కొంచెం క్రూడ్గా ఉందేమో ఇది. క్రూడిగే ఉంది సార్. కృష్ణపట్నంలో కే, గన్నవరంలో గా, అమరావతిలో మా. పరకట్టానికి కూడా నైతిక అర్హత లేదు ఆంధ్రప్రదేశ్ విషయంలో. తాంబూలాలు ఇచ్చాను తన్నుకు సాగుండని 10 ఏళ్ళు సాగుకొట్టారు. కత్తి ఒకడు ఇచ్చాడు, ఒకడు గోశాడు, రోడ్డును పడ్డాం, ఉందే గోచిపాత. ఆ గోచిలో ఏదో కావాలని మీరు అంటున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది సార్. ఇప్పుడు చర్చ 10 ఏళ్ళు అయ్యింది. విభజించినోడికి తెలియదంటే వాటాలు వేయటం, పెద్దలకు వహించటం. 2 బిడ్డలని విడదీసినోడికి తండ్రికి పంపకాలు తెలియదండి. రాజకీయాలు తీసి పక్కన పెట్టండి. ఆ ముదనష్టపు రాజకీయాల మూలనే ఈ 2 రాష్ట్రాలు దిక్కుమాలకి ఇట్టయింది. ఆటంకవాది 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో వినోద్ కుమార్ మాట్లాడుతున్నాడు. అసలు కుదేదైన రాష్ట్రంలో ఇప్పటి వరకు రాజకీయాలు పెదం మీద పెట్టేసేంతవరకు పంపకాలు జరక్కోకుండా మీరు అంటున్నారు. ఇంకా నా దృష్టికి రాలా. ఏదో ఆంధ్రప్రదేశ్ 24,000 కోట్ల రూపాయలు తెలంగాణకి విద్యుత్ బకాయిలు ఉంది అని అంటున్నారు. నేను అనలేదండి. 2021 నవంబర్ 12న అమిత్ షా సమక్షంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ తిరుపతిలో చేసిన నివేదన ఇది. రాత్రి ఒక పెద్ద ఇదే చర్చ. పోలవరంలో తీసుకున్న 7 మండలాల్లో 5 గ్రామాలు మళ్ళీ తెలంగాణకి ఇవ్వాలంట. అది కూడా ఉంది, పెద్ద డిబేట్. 7 మండల్స్ ఉన్నాయి, అది కూడా ఉంది. అందుకని సార్ ఫెడరల్ వ్యవస్థలో, ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం వహించాలి. ఎవరైతే ఆర్టికల్ 3 ద్వారా 2 ప్రాంతాలను వేరు చేశారో పంపకాలు కూడా వాళ్ళ చేతుల మీదుగానే చేయాలి. ఆ రోజు చేశారు. జనాభా తమాషా ప్రకారంగా 58:40 అని చెప్పేసానని. ఇప్పటి వరకు అలాంటి పంపకాలు జరగకపోవటం మూలాన మాకు రావాల్సిన డబ్బులు రాలా. మొన్నటి వరకు హైదరాబాదులో మేము ఒక సెకండ్ పౌరులుగానే ఉన్నాం. ఈ రోజు కూడా 2 మంచి ముఖ్యమంత్రులు వచ్చారు కాబట్టి, అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ ఈ అంశం ఇప్పుడు అవకాశం కలిగింది. ఆ ఇద్దరు మంచి ముఖ్యమంత్రులు ఒక మంచి ముఖ్యమంత్రి ప్రతిపాదన తేబోతున్నారు. ఆ మంచి ముఖ్యమంత్రికి తోడు వాళ్ళ డెప్యూటీ ఉప ముఖ్యమంత్రి, ఇంకొక మంచి ఉప ముఖ్యమంత్రి కూడా ఈ ప్రస్తావన తేబోతున్నారు. మరి కాదు వరం, ఇంత మంచి జరగబోతోంది ఈ రోజు. వాసుదేవ్ గారు ఈ కూర్చోటం కూడా 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడే జరుగుతుంది. గత 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఈ అంశం కూడా రాలేదుగా. ఈ అంశం కూడా చర్చకే రాలేదు కదా. అందుకని ఈ యొక్క పంపకాల విషయంలో విభజనలో ఆంధ్ర రాష్ట్రం కోల్పోయింది. ఇవన్నీ కూడా మా హక్కులు. ఈ పంపకాల విషయమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా విభజన చట్టం ప్రకారంగా మాకు ఇవ్వాల్సినవి కూడా హక్కులు. అవి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన హక్కులు కావండి. 5.5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులు. ఇప్పటికీ రాజధాని లేకుండా ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో తలమునకలవుతున్న పరిస్థితి. అంటే నేనేమంటానంటే, ఏ డిబేటర్ అయినా కూడా ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ ప్రతినిధి ఈ అంశం మీద కాస్త రాజకీయాలకు అతీతంగా భిన్నంగా ఆలోచిస్తేనే రాష్ట్ర ప్రజల శ్రేయోభిలాషులు అవుతాం. లేకపోతే చరిత్ర మమ్మల్ని కూడా మర్చిపోదు, క్షమించదు మమ్మల్ని. ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పంపకము. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సిన ఎలాంటిదైనా పంపకాలు సత్వరం ఈ క్షణమే జరిగిపోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగిపోవాలి. కేంద్రం కూడా చొరవ చూపించాలి.
కూర్చొని మాట్లాడుకుంటారు, నిలబడి మాట్లాడుకుంటారు. ఈ పంచాయతీ తేలాలి. మళ్ళీ దీన్ని మళ్ళీ రాజకీయాల మీద పెట్టి ఇప్పుడు అదే పని. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, టీఆర్ఎస్ ఆటంకవాదులు ఎక్కడ పుల్ల పెడదాం, ఎక్కడ అగ్గి పుల్ల వేద్దాం, ఎక్కడ మంట పెడదాం, ఇదే పని. కాబట్టి ఇటువంటి వాళ్ళు సరే సార్, వాళ్ళు ఎలాగో పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు అడగటం ఏంటి? తిరుమల వెంకన్న గుడిలో మాకు వాటా కావాలి, లేకపోతే 3 పోర్టుల్లో మాకు వాటా కావాలి, కాంగ్రెస్ వాళ్ళు అడగటం ఏంది? కాదు, ఇవన్నీ కూడా పరిష్కరించాలి. ఉంటారు సార్, ఇప్పుడు ఇప్పుడు ఒక మంచి కార్యక్రమాన్ని విఘ్నం చేయడానికి ఎంతో మంది ఉంటారు. అమరావతిని విఘ్నం చేసుకోవాలా, పోలవరాన్ని నిలుపుదల చేసుకోలేదా? అందరూ మంచి వాళ్ళు ఉంటే అసలు రాష్ట్రం ఎందుకు ఉంటుంది, దేశం ఎందుకు ఉంటుంది? వాళ్ళకి కావాల్సింది రాజకీయాల పెనం. ఇప్పుడు తాంబూలాలు ఇచ్చాం, తల్లుకు చావండి, 10 ఏళ్ళు అవుతుంది తల్లుకోబడి. రైట్, ఒకసారి జనసేన మన మహేష్ గారు, ఆంధ్ర రాష్ట్ర హక్కులకు మాత్రం ఎలాంటి భంగం జరిగినా కూడా ఉద్యమించి చేరుతాం. రైట్, ఒకసారి మహేష్ గారు. రైట్, మహేష్ గారు, మీరు చూస్తున్నారు ఇప్పుడు మొత్తం గేమ్లో మీరు కొత్త ప్లేయర్, మీకు చాలా కన్ఫ్యూజన్ ఉండి ఉంటుంది ఎదురుగుండా. దానికి తోడు అటువైపు ఉప ముఖ్యమంత్రి హాజరవుతుంటే మనం ఉప ముఖ్యమంత్రి గారు బహుశా వేరే షెడ్యూల్ ఉండటం వల్ల, దీక్షలో ఉండటం వల్లేమో అనుకుంటా ఆయన రాలేకపోతున్నారు, కారణం తెలియదు. బట్ చూడబోతే ఇప్పుడు ఈ పోర్టులో వాటా, తిరుమల వెంకన్న గుడిలో వాటా, ఇంకా ఏంటి 7 మండలాలు వెనక్కి ఇచ్చేయాలి. మీరు కట్టబోయే మరి అమరావతి, పాపం మన బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు ఉద్యమించారు 5 ఏళ్ళుగా, చెమటోడ్చి వాళ్ళు దీనికోసం ఎదురు చూస్తుంటే ఆ 9 నగరాల్లో మళ్ళీ అది ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అందులో 4 నగరాలు అడగచ్చు. మీరేంటి, జనసేన స్టాండ్ ఏంటి? మీరు చాలా బలంగా ఏమన్నా వినిపించబోతున్నారా? మీ ఇండివిజువల్ వాయిస్